ట్రంప్కి చైనాకి మధ్య ఈ రెండు దేశాలు కూడా టూసిడైట్స్ ట్రాప్లో పడ్డాయా? ఇదే పెద్ద క్వశ్చన్. అవునని అంటున్నారు చాలా ఫేమస్ పొలిటికల్ సైంటిస్ట్ గ్రాహం ఆలిసన్. ఈ ట్రాప్ అనేది చాలా ఇప్పుడున్న ట్రేడ్ వార్ అనేది చాలా పెద్ద ట్రాప్. దీనిలో ఇద్దరు పడ్డారు. ఈ కంపీటింగ్ ఇంట్రెస్ట్లో ఒక్కొక్కసారి ఇద్దరు కూడా నష్టం జరుగుతుంది. ఈ రైవలరీ వల్ల, ఈ కాంపిటీషన్ వల్ల ఇద్దరికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకి చైనా గనక అమెరికాతో బిజినెస్ చేయకపోతే, అమెరికా బాండ్స్ అని చైనా అమ్మేస్తే, చాలామంది చైనీస్ ఇన్వెస్టర్స్ అమెరికన్ బాండ్స్లో, ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అవన్నీ పోతే ఏమవుతుంది? అదేవిధంగా అమెరికా చైనా దే ఆర్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళ ట్రేడ్ అంతా ఆగిపోతే ఎలా ఉంటుంది? ఈ ట్రేడ్ వార్ వల్ల ఇద్దరికి నష్టమే. ఇదంతా ఒక పెద్ద ట్రాప్. ఈ కంపీటింగ్ పవర్ అండ్ ఎస్టాబ్లిష్ పవర్ ఇద్దరి మధ్య ఒక రైవలరీ అనేది ఒక పెద్ద ట్రాప్ అంటున్నారు గ్రాహం ఆలిసన్. ప్రతి అంశంలో చైనా ఇప్పుడు అమెరికాకి థ్రెట్ అయిపోయింది. ఉదాహరణకి అమెరికాలో చాట్ జీపీటీ స్టార్ట్ అయితే చైనాలో డీప్ సీక్ స్టార్ట్ అయింది. డీప్ సీక్ ఒకటేసారి మార్కెట్స్ అన్నింటిని ఉనికిచ్చేసింది. అమెరికాలో టెస్లా స్టార్ట్ అయితే చైనాలో బీవైడీ స్టార్ట్ అయింది. టెస్లా కన్నా బీవైడీ చాలా పాపులర్, చాలా ఎక్కువ సేల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ రెవెన్యూ ఉంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. ఎక్కడ చూసినా చైనా అమెరికాతో కంపీట్ అవుద్దని అమెరికాకు భయం. అమెరికన్ ఎకానమీ $30 ట్రిలియన్ అయితే చైనీస్ ఎకానమీ $19 ట్రిలియన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది కూడా అమెరికాకు భయం అన్నమాట.